మీరు రెస్టారెంట్ లోనే వెయిట్ చేస్తున్నారు. మీ ఫుడ్ కొంతసేపటికి వచ్చేసింది. ఇది చూసి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ అక్కడ ఒకటి మిస్ అయింది. అక్కడ స్పూన్ లేదని మీరు గమనించి ఈ విధంగా అంటున్నారు, అయ్యో స్పూన్ లేదు. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పను, స్పూన్ ఏ విధంగా ఇంగ్లీష్ లో అడుగుతారో మీరే ట్రై చేయండి. డోంట్ లుక్ ఫర్ ద ఆన్సర్. I give you the 5 seconds of time. Let's try to speak and comment your answer. Answer: could I have a spoon please? Could I have a spoon please? మీరు ఇదే సెంటెన్స్ చెప్పారా? ఎక్సలెంట్. రాంగ్ అయినా పర్వాలేదు, యువర్ ట్రైయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ మరొకసారి చెప్పండి. Could I have a spoon please? Could I have a spoon please? ఓకే, స్పూన్ వచ్చేసింది. మీరు ఫుడ్ తినడం స్టార్ట్ చేశారు. కానీ వెయిట్, మీకు మరలా ఇంకొక స్పీకింగ్ ప్రాబ్లం. కస్టమర్ ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత వెయిటర్ ఈ విధంగా అడుగుతున్నాడు, హౌ ఈస్ ద ఫుడ్? ఇప్పుడు వెయిటర్ కి మీరు ఇంగ్లీష్ లో ఎలా ఆన్సర్ చేస్తారు? ఫుడ్ చాలా బాగుందని మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. నేను 5 సెకండ్ల టైం ఇస్తాను, మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఇట్స్ డెలిషియస్. రిపీట్ చేయండి, ఇట్స్ డెలిషియస్. ఇప్పటి వరకు నేర్చుకున్నది జస్ట్ బిగినింగ్ మాత్రమే. మన స్టోరీ ఇంకా అయిపోలేదు. ఇంకా బిల్ అడగాలి, వెయిటర్ తో మాట్లాడాలి, చివర్లో గుడ్ బై కూడా చెప్పాలి. ఈ రోజు స్టోరీలో నేను సెంటెన్స్ చెప్పి మిమ్మల్ని రిపీట్ చేయమనడం మాత్రమే కాదు, ప్రతి సిచ్యువేషన్ లో నాకంటే ముందుగా మీరు మాట్లాడాలి. ఆర్ యు రెడీ? లెట్స్ కంటిన్యూ ద స్టోరీ. పార్ట్ 1 లో వెయిటర్ మీతో ఐ ఆమ్ సారీ ఇట్ విల్ బి రెడీ సూన్ అన్నాడు. ఇప్పుడు ఫైనల్లీ వెయిటర్ మీ ఫుడ్ తీసుకొచ్చాడు. హియర్ ఈజ్ యువర్ వెజిటేబుల్ బిర్యానీ. ఫుడ్ తీసుకురాగానే వెయిటర్ కి కస్టమర్ థ్యాంక్ యూ అని చెప్పాడు. ఫుడ్ వచ్చేసింది. అది చూసి మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ మరొక ప్రాబ్లం మీ ముందు ఉంది. మీకు కావాల్సిన బిర్యానీ వచ్చేసింది, అలానే వాటర్, డ్రింక్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. నౌ ఇమాజిన్ యు ఆర్ ద కస్టమర్. తినడానికి అన్ని రెడీగా ఉన్నాయి, కానీ అక్కడ ఒకటి మిస్ అయింది. అదేంటో ఆలోచించండి. ఓ నో, స్పూన్ లేదు. ఇప్పుడు వెయిటర్ ని పొలైట్ గా ఇంగ్లీష్ లో అడగాలి. మీకు 5 సెకండ్ల టైం ఇస్తాను. ఇప్పుడు వెయిటర్ ని ఏ విధంగా అడుగుతారో ట్రై చేయండి. మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కుడ్ ఐ హ్యావ్ ఎ స్పూన్ ప్లీజ్. నాతో కలిపి చెప్పండి, కుడ్ ఐ హ్యావ్ ఎ స్పూన్ ప్లీజ్. ఇదే నేచురల్ పొలైట్ ఇంగ్లీష్ అంటే. కుడ్ ఐ హ్యావ్ ఎ స్పూన్ ప్లీజ్. ముందుగా మీరు ట్రై చేశారు, ఇప్పుడు కరెక్ట్ సెంటెన్స్ విన్నారు. ఇప్పుడు రోల్ ప్లే ప్రకారం ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఆ రోల్ ప్లే లో మీరు కస్టమర్ గా ఊహించుకోండి. ఇప్పుడు మీరు చేయి పైకెత్తి వెయిటర్ ని పిలిచారు. దానికి వెయిటర్ ఎస్ ప్లీజ్ అని రెస్పాండ్ అయ్యాడు. ఇప్పుడు మీ టర్న్. వెయిటర్ ని స్పూన్ ఇంగ్లీష్ లో ఏ విధంగా అడుగుతారో చెప్పడానికి ట్రై చేయండి. మీకు 5 సెకండ్ల టైం ఇస్తాను. కుడ్ ఐ హ్యావ్ స్పూన్ ప్లీజ్. నాతో కలిపి చెప్పండి, కుడ్ ఐ హ్యావ్ స్పూన్ ప్లీజ్. దానికి వెయిటర్ ఆఫ్ కోర్స్ తెస్తానని చెప్పేసి రిప్లై ఇచ్చాడు. కస్టమర్ స్పూన్ తెచ్చి ఈ విధంగా అన్నాడు, హియర్ యు ఆర్. ఇదిగో తీసుకోండి అని కస్టమర్ అన్నాడు. నౌ వాట్ విల్ యూ సే? ఇప్పుడు కస్టమర్ కి మీరు ఏమైనా రిప్లై ఇస్తారు? మీకు 3 సెకండ్స్ టైం ఇస్తాను, ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో మీరు ఈ విధంగా థ్యాంక్ యూ చెప్పగానే వెయిటర్ మీకు మోస్ట్ వెల్కమ్ సార్ అని రిప్లై ఇచ్చాడు. ఇక్కడితో మీకు స్పూన్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. సమ్వన్ సెడ్ దిస్, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? కొంతమంది ఈ విధంగా కూడా చెప్తారు. ఇది కరెక్ట్ రాంగ్ అనేది నాకు కింద కామెంట్ చేయండి.
మీకు 5 సెకండ్ల టైం ఇస్తాను. ఎస్, దిస్ ఈజ్ రాంగ్. మనకి కుడ్ తర్వాత ఇప్పుడు వెర్బ్ 1 రావాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కుడ్ ఐ హ్యావ్ ఏ స్పూన్ ప్లీజ్. నాతో కలిపి చెప్పండి, కుడ్ ఐ హ్యావ్ ఏ స్పూన్ ప్లీజ్. సో కుడ్ తర్వాత మనకి వెర్బ్ 1 అనేది రావాలి. దేర్ఫోర్ కుడ్ ఐ హ్యావ్ అనేది కరెక్ట్ అవుతుంది. కుడ్ ఐ హ్యావింగ్ అనేది మనకి రాంగ్ అవడం జరుగుతుంది. ప్లీజ్ రిమెంబర్ దిస్. మీరు కూడా మరొకసారి చెప్పండి, కుడ్ ఐ హ్యావ్ ఏ స్పూన్ ప్లీజ్. కుడ్ ఐ హ్యావ్ ఏ స్పూన్ ప్లీజ్. పర్ఫెక్ట్. స్పూన్ ప్రాబ్లమ్ సాల్వ్డ్. నౌ యు స్టార్ట్ ఈటింగ్. యు టేస్ట్ ద బిర్యానీ. ఇప్పుడు మీరు బిర్యానీ టేస్ట్ చేశారు. వెయిటర్ ఇప్పుడు మిమ్మల్ని ఈ విధంగా అడుగుతున్నాడు, హౌ ఈస్ ద ఫుడ్. హౌ ఈస్ ద ఫుడ్. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పను, మీరే ట్రై చేయండి. I give you the 5 seconds of time. Let's try to speak and type your message in the comment. It's delicious. Simple. This is the natural and real life English. నాతో కలిపి చెప్పండి, ఇట్స్ డెలిషియస్. ఇప్పుడు రోల్ ప్లే లాగా మనం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేద్దాము. ఇందులో నేను వెయిటర్ ని, మీరు కస్టమర్ గా ఊహించుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, హౌ ఈస్ ద ఫుడ్. మీరు చెప్తున్నారు ఇట్స్ డెలిషియస్. దానికి నేను ఐ ఆమ్ గ్లాడ్ యూ లైక్ ఇట్. ఎక్సలెంట్. దిస్ ఈస్ ద లాంగ్వేజ్ ప్రాక్టీస్ వే. విచ్ వన్ ఈస్ కరెక్ట్? థింక్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇట్స్ డెలిషియస్. నాతో చెప్పండి, ఇట్స్ డెలిషియస్. ఫుడ్ తినడం అయిపోయింది. యు ఎంజాయ్డ్ ఇట్. నువ్వు బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నావు. నౌ మీకు బిల్లు కావాలి. ఇప్పుడు వెయిటర్ ని బిల్లు కావాలని ఏ విధంగా అడుగుతారు? నేను 5 సెకండ్ల టైం ఇస్తాను. వెయిటర్ ని ఇంగ్లీష్ లో బిల్ అడగండి. డూ యూ సే సంథింగ్? చెప్పగలిగారా? వెల్ డన్. I confirm my answer. Let's observe carefully. Could I have the bill please? నాతో కలిపి చెప్పండి, could I have the bill please? ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఫస్ట్ ని could I have వచ్చి, తర్వాత నౌన్ వచ్చి, తర్వాత ప్లీజ్ అనేది రావడం జరిగింది. సో ఫస్ట్ ని could I have వచ్చి, నౌన్ వచ్చి, ప్లీజ్ అనేది రావడం జరిగింది. సో మనం స్పూన్ అడగాలైనా బిల్ అడగాలైనా సరే ఇదే ఫార్మేట్ లో అడగాలి. సో మనం బిల్ అడగాలంటే ఏ విధంగా అడుగుతాం? కుడ్ ఐ హ్యావ్ ద బిల్ ప్లీజ్. కుడ్ ఐ హ్యావ్ ద బిల్ ప్లీజ్. అదే మన స్పూన్ అడగాలంటే కుడ్ ఐ హ్యావ్ ఏ స్పూన్ ప్లీజ్. కుడ్ ఐ హ్యావ్ ఏ స్పూన్ ప్లీజ్. సో ఎక్సలెంట్. ఈ విధంగా అడిగితేనే మనకి అది నేచురల్ ఇంగ్లీష్ గా మనకి ఫ్లూయెన్సీ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు రోల్ ప్లే విధానంలో మనం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేద్దాము. నేను వెయిటర్ ని, మీరు కస్టమర్. మీరు బిల్ అడుగుతున్నారు, కుడ్ ఐ హ్యావ్ ద బిల్ ప్లీజ్. దానికి నేను హియర్ ఈజ్ యువర్ బిల్. దెన్ మీరు థ్యాంక్ యూ. ఆఫ్టర్ వెయిటర్ ఈ విధంగా అన్నాడు, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. వెల్ డన్. దిస్ ఇస్ ద నేచురల్ ఇంగ్లీష్. కుడ్ ఐ హ్యావింగ్ ద బిల్ ప్లీజ్. ఈస్ దిస్ కరెక్ట్ ఆర్ రాంగ్? నేను 5 సెకండ్ల టైం ఇస్తాను. ఇది కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది నాకు మెసేజ్ లో టైప్ చేయండి. ఎస్, దిస్ ఈస్ రాంగ్. ఎస్, కరెక్ట్ సెంటెన్స్. కుడ్ ఐ హ్యావ్ ద బిల్ ప్లీజ్. కుడ్ ఐ హ్యావ్ ద బిల్ ప్లీజ్. కుడ్ ఐ హ్యావ్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. కుడ్ ఐ హ్యావింగ్ అనేది రాంగ్. బిల్ వచ్చింది, మీరు పేమెంట్ చేసేసారు. దానికి వెయిటర్ థ్యాంక్ యూ అని చెప్పాడు. మీరు దానికి ఏ విధంగా రిప్లై ఇస్తారు? దానికి మీరు యు ఆర్ వెల్కమ్ అని చెప్పారు. దిస్ ఈస్ ద నేచురల్ ఇంగ్లీష్. ఈ విధంగా మాట్లాడుతూనే మన ఇంగ్లీష్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు రెస్టారెంట్ నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారు. మీకు వెయిటర్ ఈ విధంగా అన్నాడు, హ్యావ్ ఏ నైస్ డే. ఇప్పుడు కస్టమర్ కి మీరు ఏ విధంగా రిప్లై ఇస్తారు?
మీరు దానికి యూ టూ అని రిప్లై ఇచ్చారు. పర్ఫెక్ట్. ఫైనల్లీ యూ సాల్వ్డ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద రెస్టారెంట్ ఇంగ్లీష్. ఇదే మంది డే 14 రెస్టారెంట్ స్టోరీ. కేవలం మీరు సెంటెన్సెస్ చూడలేదు, ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ముందుగా ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ట్రై చేశారు, తర్వాత కరెక్ట్ ఇంగ్లీష్ చూసారు, సో అలానే రోల్ ప్లే చూసారు, రాంగ్ ఇంగ్లీష్ కూడా మీరు క్యాచ్ చేశారు. సో ప్రాక్టీస్ డైలీ ఇన్ దిస్ వే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఒక కొత్త స్టోరీతో, కొత్త సిచ్యువేషన్ తో నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాము. మీకు నా వీడియోలో కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా కోరుచున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.